నమస్కారం ఎంఆర్ న్యూస్ కి స్వాగతం। నేను మీ సరిత। నెల్లూరు జిల్లా కావలిలో మారుతి షాపింగ్ మాల్ మరియు శివాని షాపింగ్ మాల్ సహకారంతో 30 బారికేడ్లను డిఎస్సి కార్యాలయంలో మారుతి షాపింగ్ మాల్ అధినేత గాదంశెట్టి మారుతీరావు మరియు శివాని షాపింగ్ మాల్ అధినేత సాయిలు బుధవారం అందజేశారు। ఈ సందర్భంగా డిఎస్సి శ్రీధర్ వారిని అభినందించారు। ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు గుత్తికొండ కిషోర్ గాదంశెట్టి మారుతీరావు గారు మాట్లాడారు। ఆయన వెంట అమరావేదగిరి గుప్తా, పోతుగంటి శ్రీకాంత్, సోమిశెట్టి ఉమామహేశ్వరరావు, నాగరాజు, చావల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు। నాయకులు వ్యాపారవేత్త అయినటువంటి గాదంశెట్టి మారుతి మరియు వారి యొక్క పార్ట్నర్ భాగస్వామి అయినటువంటి నేరెళ్ళ సాయి వీరిరువురు కలిసి కావలి పట్టణ ట్రాఫిక్ని కంట్రోల్ చేసే నిమిత్తం ట్రాఫిక్ డివైడర్స్ని ఈ రోజున 33 లక్షల రూపాయలు విలువ కలిగినటువంటి 30 డివైడర్లు ఈ రోజున డిఎస్పీ గారి సమక్షంలో పోలీసు వారి సమక్షంలో వారికి ఈరోజు అందించడం జరుగుతుంది। ఈ రోజున కావలి రోజు రోజుకి పెరుగుతున్న ట్రాఫిక్ని కంట్రోల్ చేయడానికి ఇవి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి। అదేవిధంగా కావలి పట్టణ ప్రజలకు కూడా ట్రాఫిక్ అంతరాయాలు లేకుండా, లా అండ్ ఆర్డర్ కూడా సమస్యలు లేకుండా, ఎటువంటి కార్యక్రమాలైనా దైవ కార్యక్రమాలైనా అదేవిధంగా పబ్లిక్ కార్యక్రమాలకి ఇబ్బంది లేకుండా ఈ డివైడర్లు ఉపయోగపడతాయి। ఇటువంటి మంచి కార్యక్రమం ఈ రోజున తీసుకున్నటువంటి మారుతి షాపింగ్ మాల్, శివాని షాపింగ్ మాల్ యజమానులైనటువంటి మారుతి గారికి అదేవిధంగా సాయి గారికి కూడా తెలుగుదేశం పార్టీ తరఫున అదేవిధంగా పట్టణ ప్రజల తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। అందరికీ నమస్కారం। కావలి ట్రాఫిక్ మనందరం గమనిస్తూనే ఉన్నాం। రోజు రోజుకి ఆటోలు, బైకుల సంఖ్య పెరిగిపోయి తీవ్ర ఇబ్బందులకు ఎదుర్కొంటున్నారు ప్రజలు। వాటిని ఈ ట్రాఫిక్ నియంత్రించడం కోసం పోలీస్ శాఖ వారు నిరంతరం అహర్నిశలు ఎంత కష్టపడుతున్నా ఎంతో కొంత ఇది ఒక డిఫికల్ట్గా మారిపోయింది। ఉన్న ఊరు కన్న తల్లితో సమానం అని నమ్మి వ్యాపారంలో ఒక చిన్న స్థాయి నుంచి కష్టపడి ఈరోజు చాలా ఊర్లలో ఈ రాష్ట్రంలోనే ఒక ప్రముఖ బట్టల వ్యాపారవేత్తగా దినదినాభివృద్ధి చెందుతున్న ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకుడు మా అన్న గాదంశెట్టి మారుతి అన్న మరియు యంగ్స్టర్ అంటే సంపాదించడం ఒకటే కాదు, ఎంతో కొంత సమాజానికి మనకి ఇంత ఇచ్చిన సమాజానికి ఏదో చేయాలి అనే ఒక యాంగ్జైటీతో చేస్తున్న సాయి గారిని వీళ్ళిద్దరూ వారి షాపుల పేరు మీద అంటే శివాని షాపింగ్ మాల్, మారుతి టెక్స్టైల్స్, మారుతి షాపింగ్ మాల్ మీద ఈరోజు పోలీస్ శాఖ వారికి ఈ 30 స్టాపర్స్ని అంకితం చేశారు। ఇదే విధంగా భవిష్యత్తులో వీరిని స్ఫూర్తిగా తీసుకొని పట్టణంలో ఎన్నో రకాల సమస్యలు ఉన్నాయి। ఈరోజు ట్రాఫిక్ సమస్య ఉంది, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి। మీకు తోచినంతగా వీరే స్ఫూర్తిని మేము నమ్ముతున్నాము। మీకు తోచినంతగా అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తారని, ఇలాంటి సేవా కార్యక్రమాలు భవిష్యత్తులో మా అన్న వాళ్ళు ఇంకా ఎన్నో చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ। ఆదేశానుసారం కావలి ట్రాఫిక్ దృష్టిలో పెట్టుకొని మేము ఇక్కడే పుట్టి, ఇక్కడే పెరిగి, ఇక్కడే వ్యాపారం చేశాము। ఈరోజు తిరుపతి, కడప, ఒంగోలు చాలా స్టోర్స్ ఉన్నాయి మాకు। ఈ కావలి ట్రాఫిక్ని చూస్తూ ఉంటే ఏదో ఒకటి చేయాలన్న కోడింగ్ మీకు సార్ చెప్పిన విధంగా మేము ట్రాఫిక్ డివైడర్స్ ఇస్తున్నాము। నెక్స్ట్ ఇప్పుడు డిఎస్పీ సార్ కొన్ని రిక్వైర్మెంట్స్ చెప్పారు। ఆ రిక్వైర్మెంట్స్ కూడా మేము అవకాశం ఉంటే మేమే చేయడానికి ట్రై చేస్తాము, లేకపోతే మా ఫ్రెండ్స్ అయితే మేము చేయడానికి ట్రై చేస్తాము। కావలి పట్టణము సుందరంగా ఉండేదానికి మన ఎమ్మెల్యే గారు ఎంత కష్టపడుతున్నారో మనకి భక్తిగా మేము చేయాల్సిన హెల్ప్ అనుకోండి, మాకు వచ్చే అదృష్టం అనుకోండి, మా బాధ్యత అనుకోండి। ఇక్కడే పుట్టి ఎక్కడో వ్యాపారం చేస్తున్నాము। ఈ ఊరికి సంబంధించి, ఈ రోడ్డుకి సంబంధించి ఏ పని కావాలన్నా కానీ మేము సాయశక్తిగా చేయడానికి ట్రై చేస్తాము। మాతో పాటు మా ఫ్రెండ్స్తో కలిసి మేము నెక్స్ట్ రిక్వైర్మెంట్స్ ఏమైనా ఉంటే చేయడానికి ప్రయత్నిస్తాం।
పట్టణంలో మారుతి షోరూమ్ యజమాని మారుతి గారు, వాళ్ళ పార్ట్నర్ సాయి గారు, వీళ్ళిద్దరూ కూడా కలిసి ట్రాఫిక్ కావలి పట్టణంలో ఉండే ట్రాఫిక్ అనుకూలంగా వెళ్లేందుకు, ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా నడిచేందుకు వీలుగా ఈరోజు 30 స్టాపర్స్ మన కావలి పోలీసులకు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వాళ్ళకి చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం పోలీస్ తరఫున. పట్టణంలో ముఖ్యంగా ట్రాఫిక్ చాలా సమస్య ఉంది, మాకు ఇబ్బంది కొరత కూడా ఉంది, ఇది కూడా చూస్తున్నాము. ఈ సందర్భంగా ఈ స్టాపర్స్ దీని ద్వారా చాలా విలువైన సమయాన్ని పబ్లిక్ ట్రాఫిక్లో ఆగిపోకుండా ట్రాఫిక్ నిరంతరము ఫ్లో అయ్యేటట్టుగా చేస్తామనేసి వీళ్ళ యొక్క సహకారంతో, మారుతి గారి యొక్క సహకారంతో స్టాపర్స్ ఇవ్వడం జరిగింది. దీని ద్వారా చాలా వరకు కూడా ట్రాఫిక్ కావలి పట్టణంలో ట్రాఫిక్ చాలా వరకు తీసుకుంటుంది. చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇదేవిధంగా దాతలో పోలీసుకి సంబంధించి ప్రజల సేవలకు అనుగుణంగా కూడా చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. నమస్తే అందరికి.